ప్రతి సంవత్సరము యూరప్ దావోస్లో ఎకనామిక్ సమిట్ జరుగుతుంది. ఆ సమిట్కి 197 దేశాల నుంచి వందలు వేలు మంది ఇన్వెస్టర్స్ వస్తారు. ఏ కంపెనీల్లో మేము డబ్బు పెట్టాలి, ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయం. మరి మన దేశంలో వింత ఏంటంటే, ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మెగా కృష్ణారెడ్డిని రోజు తిట్టని రోజు లేదు. మెగా కృష్ణారెడ్డి గజ దొంగ, పెద్ద దొంగ, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2 లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాళ్ళు, మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసినవి తీసేమని. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో అదానీతో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపా. తత్మాలు 3 పార్టీలు అమ్మారు. బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. 4 సంవత్సరాల్లో అదానీని 7 లక్షల కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్టు ద్వారా ఆయనకు లాస్ వచ్చింది. తగ్గేదేలే. ప్రజలారా, రైతులారా, ముఖ్యంగా నిరుద్యోగులారా, 13 నెలలు అయింది రేవంత్ రెడ్డిని, ఇంక మళ్ళీ నమ్ముతారా 14 నెలలు? బాయ్కట్ TV9, బాయ్కట్ NTV, బాయ్కట్ మెగా కృష్ణారెడ్డి అని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. మీరు నాతో ఉండండి. సర్పంచులందరూ మాకు కాంగ్రెస్ వద్దు, రెడ్ల పార్టీ, మన బీసీల పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీ కావాలి, 60% ఉన్న మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం తేకూడదు? బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి పనిచేద్దాం. 7569441275కి మీరు గ్రూపులు పెట్టండి. మెగా కృష్ణారెడ్డికి ఇక్కడే ఇచ్చేయచ్చు కదా డీలు. చంద్రబాబు నాయుడు 80,000 కోట్లు డీలు పోలవరం ప్రాజెక్టు లాంటిది ఇంటర్లింక్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అర్థమై ఆయన ఇవ్వకుండా ఆపేశాడు. కరెక్టే కదా, పోలవరం కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ కాళేశ్వరం కూలిపోతుంది. మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి ఇస్తే చరిత్రహీనుడిని అవుతానని మెగా కృష్ణారెడ్డికి ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు? అరే బాబు, నువ్వు హైదరాబాద్కి సీఎం, తెలంగాణకి కొన్ని వేల మంది బిలియనీర్స్ ఉంటే దావోస్లో నీకు ఒక్కడ దొరకలేదా? ప్రజలారా అర్థం చేసుకోండి, సర్పంచ్లారా అర్థం చేసుకోండి. ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి మీరు గెలవండి. 100 రోజుల్లో అభివృద్ధి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.